హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ హెల్తీ డిలైట్స్. ఈరోజు నేను చూపించేది చికెన్ని గ్రేవీ కర్రీకి కానీ ఫ్రైకి కానీ ఎలా మ్యారినేట్ చేసుకోవాలి, ఎలా స్టోర్ చేసుకుంటే పాడవకుండా ఉంటుంది. ఫస్ట్ బాగా వాష్ చేసుకుని తీసుకున్న చికెన్కి దానికి సరిపడినంత సాల్ట్. ఎప్పుడైనా సరే స్పూన్తో వేసే కన్నా చేత్తో వేస్తే బాగా తెలుస్తుంది. నేను కలిపే చికెన్ చాలా ఎక్కువ. సో ఫస్ట్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను, తర్వాత దానికి సరిపడా పసుపు యాడ్ చేసుకున్నాను, దానికి సరిపడా కారం యాడ్ చేసుకుంటున్నాను. ఆల్మోస్ట్ నేను కలిపేది 1.5 kg చికెన్. ఒక 3 స్పూన్స్ వరకు కారం పడుతుంది. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. ముందు నేను ఎక్కువ వెయ్యను అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 1.5 స్పూన్ అంతే. అంతకుమించి నేను వేయను. కావాలంటే మనం కర్రీ చేసుకున్నప్పుడు దాన్ని సెట్ చేసుకోవచ్చు. ముందే వేస్తే ఎక్కువైపోతే అంత బాగుండదు, టేస్ట్ బాగోదు. ఇప్పుడు మసాలా పొడి యాడ్ చేసుకుందాము. మామూలుగా ఇలా చేత్తో యాడ్ చేసుకుంటే మళ్ళీ చెప్తున్నాను బాగా అర్థమవుతుందండి. సో చేత్తోనే అన్నీ యాడ్ చేసుకోండి. మసాలా పౌడర్ యాడ్ చేసేసుకున్నాము. యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్, ఇది మాత్రం కంపల్సరీ, అస్సలు మిస్ చేయొద్దు. ఆయిల్ యాడ్ చేసుకోండి. ఒక గరిటెతో వేసుకున్నట్టు వేసుకోండి. ఇది బాగా మిక్స్ అవ్వడానికి యూజ్ అవుతుంది, బాగా కలుస్తుంది కూడా. ఇప్పుడు దీనికి సరిపడినంత పెరుగు, ఇది కూడా అంతే, ఎక్కువ యాడ్ చేయొద్దు. మనం కర్రీ చేసుకునేటప్పుడు దాన్ని సెట్ చేసుకోవాలి. అది ఓన్లీ కోట్ చేయడానికి అన్నట్టు మాత్రమే యాడ్ చేసుకోండి. ఒక 2-3 గరిటెలు అంతే. అస్సలు కొంచెం చుక్క వాటర్ కూడా లేకుండా చూసుకోండి, లేకపోతే అస్సలు బాగోదు, టేస్ట్ పాడైపోతుంది చికెన్. నా దగ్గర జిప్ లాక్స్ ఉంటే నేను దాంట్లో పెట్టేసుకుంటున్నాను. లేదు అంటే ఫ్రీజర్ సేఫ్ ఏదన్నా ఉన్నా కూడా మీరు వాటిల్లో పెట్టేసుకోవచ్చు. నార్మల్ ఫ్రిడ్జ్లో 1 or 2 days అయితేనే బాగుంటుంది. ఫ్రీజర్లో అయితే 1 month అయినా కూడా కొంచెం కూడా టేస్ట్ పోదు. మళ్ళీ చెప్తున్నాను, వాటర్ అస్సలు ఉండద్దు. ఇప్పుడు ఫ్రైకి మిక్స్ చేసుకుంటున్నాను. దీంట్లో ఇది ముందే నేను సాల్ట్ ఇంకా టర్మరిక్ మొత్తం చికెన్ అంతా దాన్ని వేసుకొని క్లీన్ చేసుకుంటాము. అలా అయితే స్మెల్ ఉండదు చికెన్కి, అందుకని మేము అలా చేస్తాము. ఇప్పుడు దీనికి కూడా సేమ్ ఆయిల్ యాడ్ చేసుకుంటాము. దీనికి సరిపడా ఒక గరిటెడు ఆయిల్ యాడ్ చేసుకుంటాము. ఇప్పుడు సేమ్ 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్టు ఫ్రైకి ఎప్పుడు కొంచెమే వేసుకుంటాము. ఇప్పుడు పిల్లలకి ఎవరికైనా ఇట్లా మ్యారినేట్ చేయాలి అని అనుకుంటే కొంచెమే వేసుకొని పక్కన పెట్టుకోండి. కొంచెం మసాలా పౌడరు, దానికి సరిపడా నేను కలిపే చికెన్ లైక్ 2 lb, మేబీ 1/2 kg అనుకోండి అంతే. దానికి సరిపడా సాల్ట్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పిల్లలకి మ్యారినేట్ చేసి పెట్టాలని అనుకుంటే కొంచెమే అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెమే మసాలా పౌడర్ యాడ్ చేయాలి. ఇప్పుడు కొంచెము కారం యాడ్ చేసుకుందాము. 1 స్పూన్, అన్నిటి ఒక్కొక్క స్పూను యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. లెమన్ జ్యూసు కొంచెము, ఇది ఇంపార్టెంట్ చాలా, కొంచెం లెమన్ జ్యూసు ఫ్రైకి లెమన్ జ్యూస్ కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ మంచిగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోండి. కలుపుకున్నాక ఇది ఎంతసేపు అయితే ఎంత బాగా కలిపితే అంత టేస్ట్ బాగుంటాయి. అందుకనే వాటిని బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత బాగా కలిపేసుకున్న తర్వాత వీటిల్ని ఫ్రీజర్ సేఫ్ బాక్సెస్లో కానీ జిప్ లాక్స్లో కానీ మంచిగా కొంచెమే వేసుకోండి. కొంచెమే వేసుకుంటే ఏంటంటే ఎప్పటికప్పుడు అది ఓపెన్ చేసి వాడుకోవచ్చు. దానికి ముందుగానే మనం తీసి పెట్టుకుంటే కొంచెం ఫ్రీజర్లో కాబట్టి అది గడ్డగా ఐస్ అంతా వదిలేస్తుంది. కొంచెం వేసుకోవడం అనేది చిన్న టిప్. ఎప్పుడు ఒక్కసారికి ఎంత వాడుకుంటామో అంత మాత్రమే ఒక్కొక్క కవర్లో వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఫ్రీజర్లో పెట్టుకోవచ్చు. ఇవి ఫ్రీజర్లో పెట్టుకున్న తర్వాత కనీసం 1 రోజులు 2 నెలలు అయినా సరే ఏమీ పాడవవు. దీన్ని మనం హ్యాపీగా వాడుకోవచ్చు. ఎప్పుడైతే వాడుకోవాలనుకుంటామో ముందు ఒక 4-5 గంటల ముందు తీసి బయట పెట్టేసుకుంటే సరిపోతుంది. అప్పుడు చాలా ఫాస్ట్గా ఆల్రెడీ మ్యారినేట్ చేసి ఉంటుంది కాబట్టి మనకి కర్రీ కూడా ఫాస్ట్గా రెడీ అయిపోతుంది. ఇలా జిప్ లాక్స్లో స్టోర్ చేసుకోవడం వల్ల
మనకేమీ పాడవ్వదు. 1 ఆర్ 2 డేస్ అయితేనే ఫ్రిడ్జ్‌లో తర్వాత టేస్ట్ డిఫరెన్స్ వస్తుంది. ఫ్రీజర్‌లో అయితే 1 ఆర్ 2 మంత్స్ పెట్టుకున్నా కూడా ప్రాబ్లమ్ ఏమీ లేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.